హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చెంబూరులో ఉన్న పెద్ద గణపతిని అయితే చూడడానికి వెళ్తున్నాం. అది వచ్చేసి సాకినాక నుంచి ఒక ఫ్యూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో మన దగ్గర బైక్ ఉంది కదా, మనమైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన బైక్ని అయితే తెప్పించుకున్నాం ఇక్కడికి తిరగడానికి అండ్ ప్రాక్టీస్కి పోనీకి. సో ఇంకా మనం ఏంటంటే ఈరోజు నైట్ ఫ్రీగా ఉంటే అంకుల్ ఆయన తీసుకోబోతానంటే మనం ఎంత పాటు అయితే వచ్చినాం చెంబూర్కి. ఇక్కడ వచ్చేసి చూసారా, నైట్ అరౌండ్ 12 అట్ అవుతుంది, అయినా ట్రాఫిక్ అయితే ఇలా ఉంది. సో చాలా అంటే చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఆ టెంపుల్కి పోనీకి. అది గణపతి విగ్రహం అనమాట. దాని లోపల బయట అంబియన్స్ ఎలా ఉందంటే లోపల ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి. నైట్ 12 అట్ అవుతున్న క్యూ అనేది చాలా అంటే చాలా డిస్టెన్స్లో అయితే క్యూ ఉంది. ఇక్కడ బయట ఒక చిన్న పిల్లోడు అలా ఉంటే కూర్చోలేక ఒక 200 రూపీస్ అయితే ఇచ్చిండు అంకుల్. అండ్ మనం అలా ముందుకు వస్తే ఇక్కడ మనకు కావాల్సిన సామాన్లు అనేది దొరుకుతాయి. గుడాలు, జ్యువెలరీస్ అండ్ చాలా ఉంటాయి ఇక్కడ. అండ్ చీప్ రేట్లో అయితే దొరుకుతాయి అనుకుంటున్నారేమో, కాదు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అయితే చెప్తారు. సో ఇక్కడ ముంబైలో మీరు ఉండాలంటే ఒకటి మీకు మరాఠీ వచ్చి ఉండాలి. మరాఠీ వచ్చి ఉంటే మీరు ఏం మోసపోరు. అండ్ ఇంకోటి అలా ముందుకు వెళ్ళామంటే ఇక్కడ చాలా బాగున్నాయి జ్యువెలరీస్ అయితే చూస్తుంటే. బట్ అవి అనేది కలర్ వచ్చేసి రస్ట్ అయిపోతుంది. సో మనకి వాటితో పని లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ అడ్రస్ రైట్ వచ్చేసినాం. ఇక్కడ చాలా మంది నా పట్టుకున్నారు. ఏందని చూస్తే ఇందాక ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇక్కడికి ఒక పెద్ద బాలీవుడ్ హీరో అయితే వచ్చిందంట. సో వచ్చేసి వెళ్ళిపోయాడంట చూడడానికి. సో ఇది వచ్చి విఐపి ఎంట్రీ. ఇక్కడ డైరెక్ట్ మనకి లోపలికి అయితే ఎంట్రీ అయితే పంపిస్తారు. సో ఇక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు వస్తారని చెప్పేసి ఇక్కడ అందరు జనాలు వెయిట్ చేస్తారు వాళ్ళు చూడడానికి. అండ్ మనకైతే ఎంట్రీ అయితే ఉండదు లోపలికి పోనీకి. సో మనం ఏంటంటే రేపు మార్నింగ్ అయితే వచ్చి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. పక్క లోపలికి పోయి వీడియోని అయితే మీకు పోస్ట్ చేస్తాం. ఇదైతే బయట అంబియన్స్. సో మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఆ వీడియో చూడగలరు. చూడండి ఎంత క్యూ అయితే ఉందో. మీరైతే ఇక్కడికి వచ్చి చూడలేదు కదా, ఒకవేళ వచ్చిన ఈ క్యూలో చాలా టైం అయితే పడుతుంది. అరౌండ్ 2 to 3 hours అయితే పడుతుంది. అండ్ విఐపిలో ఎవరైనా పెద్ద వ్యక్తులు కానీ వచ్చారంటే మిమ్మల్ని ఇంకా అక్కడే ఆపేస్తారు. మీరు ఎంతసేపు నిలబడినా అక్కడే అనేది ఉంటారు. సో రేపు మార్నింగ్ అనేది నేను పోయేసి లోపలికి వెళ్ళి వీడియో అనేది తీసుకుని అంత కష్టమైనా చేస్తాను. ఒకసారి క్యూ అనేది చూడండి. ఇక్కడ నుంచి ఇంకా వెనక్కి ఉంది, ఇంకా వెనక్కి క్యూ అనేది ఉంది, ఇంకా వెనక్కి క్యూ అనేది ఉంది. అలా పోయేసి అది ఉంది అక్కడ. చూసారా ఎంత పెద్ద క్యూ అనేది ఉంది. సో వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రేపటి వీడియో కోసం సైనింగ్ ఆఫ్. బాయ్.